ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ ది కంట్రీ డిలైట్ యాప్ నౌ. తెలంగాణ రాజకీయాలలో ఎమ్మెల్సీ కవిత లేఖ ప్రకంపనలు సృష్టిస్తోంది. ఆ లేఖ తానే రాశానని చెప్పడంతో మరింత అగ్గి రాజేసినట్లయింది. తాజాగా సిద్దిపేట జిల్లా ఎర్రవల్లి కేసీఆర్ ఫామ్ హౌస్లో కీలక పరిణామం జరిగింది. మాజీ సీఎం కేసీఆర్తో ఆయన తనయుడు మాజీ మంత్రి కేటీఆర్ సమావేశమయ్యారు. కేసీఆర్ ఫామ్ హౌస్కు కేటీఆర్ వెళ్లారు. తండ్రి కొడుకుల మధ్య కల్వకుంట్ల కవిత గురించి ఆమె ఇటీవల చేసిన వ్యాఖ్యలు, తదనంతర పరిణామాలపైన తీవ్రంగా చర్చ జరిగినట్టుగా సమాచారం. ఎమ్మెల్సీ కవిత లేఖ, అనంతర వ్యాఖ్యలు, సంబంధిత పరిణామాలు, రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా జూన్ 2వ తేదీన నిర్వహించబోయే కార్యక్రమాలు, కాళేశ్వరం నోటీసులపైన కేసీఆర్తో కేటీఆర్ చర్చించినట్టుగా సమాచారం. ఇటీవల కేసీఆర్కు ఆయన కుమార్తె ఎమ్మెల్సీ కవిత అంతర్గతంగా లేఖ రాసిన సంగతి తెలిసిందే. ఆ లేఖ బహిర్గతం కావడం, ఆ తర్వాత ఆమె మీడియాతో మాట్లాడుతూ కేసీఆర్ దేవుడు, కానీ ఆయన చుట్టూ దయ్యాలు ఉన్నాయి అంటూ వ్యాఖ్యానించడం రాజకీయంగా తీవ్ర చర్చనీయాంశమైంది. ఈ నేపథ్యంలోనే కేటీఆర్ భేటీ అయినట్లుగా సమాచారం. జూన్ 1న అమెరికాలోని ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు కేటీఆర్ ఈ నెల 28న వెళ్లనున్నారు. ఈలోగా పార్టీ పరంగా రాష్ట్ర ఆవిర్భావ వేడుకల నిర్వహణపై కార్యాచరణ రూపొందించేందుకు వీలుగా కేసీఆర్తో ఆయన చర్చించినట్లుగా తెలుస్తోంది. మరోవైపు కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందని ఇటీవలే కేసీఆర్, హరీష్ రావు, ఈటెల రాజేందర్కు నోటీసులు అందిన విషయం తెలిసిందే. ఆ తర్వాత కవిత తన తండ్రికి ఎలకతుర్తి సభ అనంతరం రాసిన లేఖ బయటకు వచ్చింది. అందులో సభలో ఉన్న పాజిటివ్, నెగిటివ్ అంశాలను ప్రస్తావిస్తూనే బీజేపీ విషయంలో చేస్తున్న తప్పులు, ఆయన చుట్టూ దయ్యాలు ఉన్నాయనడం చర్చకు దారితీసింది. అంతకుముందు హరీష్ రావు పార్టీ వీడే ఆలోచనలో ఉండగా కేసీఆర్ సర్ది చెప్పారన్న వార్తలు కూడా వచ్చాయి. ఈ క్రమంలోనే బీఆర్ఎస్లో పార్టీ పగ్గాల కోసం ఇంటి పోటీ నెలకొందని, కేటీఆర్, కవిత, హరీష్ రావులు అధికారం కోసం పోటీ పడుతున్నారని ఇతర పార్టీల నేతలు విమర్శలు గుప్పించారు. ఇప్పుడు కేసీఆర్తో సమావేశమయ్యేందుకు ఎర్రవల్లి ఫామ్ హౌస్కు వెళ్లడంతో ఈ అంశంపైన చర్చించి సమస్యల్ని పరిష్కరించాలా నిర్ణయం తీసుకుంటారని తెలుస్తోంది. తాజా పరిణామాల మధ్య కేటీఆర్ భేటీ తెలంగాణ రాజకీయ వర్గాలలో హాట్ టాపిక్గా మారింది. కొన్నాళ్ల నుంచి బీఆర్ఎస్ పార్టీలో కవిత అంటి ముట్టనట్టుగానే ఉంటున్నారు. సొంత ఎజెండా సిద్ధం చేసుకుని ముందుకు వెళ్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. లిక్కర్ స్కామ్లో జైలుకు వెళ్లొచ్చిన తర్వాత ఆమెకు కేటీఆర్కు మధ్య విభేదాలు వచ్చాయనే వార్తలు గుప్పుమన్నాయి. అప్పట్లో ఆ వార్తలను కొట్టిపారేశారు. కానీ ఇప్పుడు కవిత లేఖ, వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. జైలు నుంచి వచ్చాక కవిత తన ఇంటినే రాజకీయ వేదికగా మార్చారు. బీసీ రిజర్వేషన్లు, కులగణన, ఎస్సీ వర్గీకరణ వంటి అంశాలపైన స్పందించారు. రిజర్వేషన్లపైన ధర్నా చౌక్ వద్ద బహిరంగ సభ నిర్వహించారు. పార్టీ స్టాండ్ ఏదైనా ఆమె మాత్రం బీసీలకు రిజర్వేషన్లపైన తన గళాన్ని వినిపించారు. పార్టీతో సంబంధం లేకుండా పార్టీకి సమాంతరంగా ఆమె సొంతంగా కార్యక్రమాలు నిర్వహించారు. వీలు దొరికినప్పుడల్లా తన బలాన్ని చూపించే ప్రయత్నం చేశారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.